మాది భాగ్య కనకట్ల భాగ్య. ఏ ఊరు మీది? మాది అడకపురం. ₹1 అయితే వాళ్ళే మరి. ఇక మరి రింపించుకుంటాను, కష్టపడతాను గ్యాస్ గురించి. ₹1 అయితే వాడలేదు మాకు. మంచిగా 500కే గ్యాస్ ఇస్తున్నా అని చెప్తుండగా మరి చెప్తాను కానీ మరి ₹1 కూడా వాడలేదు. అమ్మతో తెల్లారంగా మేము అబద్ధం వాడవు. నచ్చిందా? ఇంట్లో జీరో కరెంట్ అవుతుంది అమ్మ? ఫ్రీ కరెంట్ ఉన్నది ఉన్నది. అదైతే పిరిగి అయింది కానీ ఇవైతే మాకు ₹1 వాడలేదు. మహిళలకు 2500 ఇస్తా అని చెప్పండి, ఇస్తుండ? ఇయ్యలేదు ఎవ్వి లేవు, రూపాయలు లేవు. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా? కొద్దిగా కష్టమే ఉన్నది. పొక్కులు వస్తాయి మీదికి అందుకుడు, పార పోసుకుడు. అందులో మన ఎన్నమనుగు కాడ 10 మంది పెట్టే కాడ ఎన్నమనుగురు నెరపడతాను. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అమ్మా పెద్దపల్లిలో ఏరియాలో? ఎట్లున్నాడు అదే నయం ఉండే. ఇప్పుడే కష్టం అవుతుంది. రేవంత్ రెడ్డి పరిపాలన మంచి చేస్తలేడా? ఏం చేసినా కష్టమే ఉన్నది. కష్టమే ఉన్నది. ఏం చేస్తుడు మరి? అన్ని పిరిగా నానే ఏ పిరిగి పెట్టపాయ, మాకు ₹1 కూడా పడకపాయ. ఈ రైతు బంధు 3 సార్లు ఇస్తా అని చెప్పిండు, ఇస్తుండమ్మా? అవి ఇక భూమి వాళ్ళకి అత్తనే కదా సారు. మాకు పడతలేవా? పడతలేవాట, పడతలేవు. 2 సార్లు వేసిందట కానీ ఆ 2 ఎకరాల వాళ్ళకు ఉన్నదట కానీ అది ఎత్తాండు, లేకుంటే లేదు. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? ఎమ్మెల్యే ఎవరు నాకు అనత్తలేదు. ఆయన మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే అయినా. ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఎట్లా ఉంది? ఎట్లుండే చేసే తీర చేస్తాను, చూసే తీర చూస్తాను. మీ మాజీ ఎమ్మెల్యే తెలుసా అమ్మా? తెలియదు. అది దాసరి మనోహర్ రెడ్డి ఆయన మంచోడు ఉండే. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందమ్మా? వాళ్ళే రావాలి. కేసీఆర్ రావాలి. ఓకే. ఎట్లా ఉంది మరి ప్రభుత్వంలో? మంచిగా ఉన్నారా? ఇక గట్టినే ఉన్నాం ఇక ఇప్పటికైతే. మనం సంతోషంగా ఉన్నారని చెప్తుండగా రేవంత్ రెడ్డి. ఏం సంతోషం, కష్టం అవుతుంది. కష్టం అవుతుంది, ఏం సంతోషం లేవు. నేను అన్ని అమలు చేసిన మహిళలకు 2500 ఇస్తున్నా, తులం బంగారం ఇస్తున్నా. ఏది లేదు మాకు. 2500 లేదు, తులం బంగారం లేదు, ఏది లేదు. అది ఇస్తున్నా అన్నాడు, అవి ఇచ్చు లేదు, ఏం లేదు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందమ్మా మీకు? కేసీఆర్ రావాలి మళ్ళా. కేసీఆర్ మంచి పనులు చేసిండు అమ్మా? చేసిండు చేసిండు. మంచిగా రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అవైతే నిజం సారు, పడ్డాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ కాకుండా ఏమైనా పథకాలు ఇచ్చిండా? ఇయ్యలే ఇయ్యలే. ఆ ఫ్రీ బస్ అయినా ఎట్లా ఉందమ్మా? మంచిగానే నడుస్తుంది. అయ్యో ఉన్నప్పుడు అయినా పోతాను వస్తున్నాం కదా. ఏం పోతున్నాం, మా బిడ్డింటికి పోయినా రాచినా, మా అమ్మోళ్ళ ఇంటికి పోయినా వచ్చినా మంచిగా నడుస్తాను. ఈ సన్న బియ్యం ఇస్తుండట, నిజమేనా అమ్మా? నిజమే. మంచిగా సూపర్. అవే తింటాను, కడుపుండ తింటాను, కష్టపడతాను. 3 నెలలు కూడా ఇప్పుడు ఒక మొక్కన పోసిండు. ఇక వాయిని అయిపోతాయి మరి, మళ్ళీ ఇప్పుడు పోతాను అంటాడు. ఇక ఇంద్రమ్మ చీరలు ఇచ్చిండు? ఇచ్చిండు ఇచ్చిండు. పండుగ ఇస్తుండట? ఇస్తాడు. పండుగ ఇస్తుండ? పండుగ లెక్క ఒక దసరాకే ఇస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఇచ్చిండమ్మా? ఉన్నప్పుడు మంచిగానే ఇచ్చిండు.